వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బతికిపోయాడు. పెద్దబ్బాయి గారు, అమ్మాయి పెళ్లి చేసేయటం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? అంతేలేండి. తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు. అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకనరా? ఎందుకంటారేంటండి? తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు. ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్టా జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నట్ట. అది నా అక్క ఆస్తి, నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తి? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు. బాబు నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా. బాబా రే, చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. ఇక బస్ స్టాండ్ దాకా ఆగదు, దిగండి దిగండి దిగండి. దారికి అడ్డుకట్టారే. సరే ఇటే పోను. అలాగనే. చెప్పరా, ఎవడ్రా నిన్ను పంపింది? చెప్పు. చెప్పను. చెప్పు, ప్రాణాలు తీస్తారు. ఎవడ్రా నిన్ను పంపింది? చెప్తాను. చెప్పు. చెప్పు.
పర్లేదయ్యా. చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ ఈ బతుకే కన్నీటి పాలై. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందా చేతులు దించు. మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానురా, నన్ను క్షమించు. 2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు. వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను, కానీ నా కూతుర్ని చూడాలంటున్నావంటే. వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా, మీరు ఇంటికి వెళ్ళండి. ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏమండి? వస్తున్నా. నువ్వే పెట్టు. రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. పెళ్ళిడికి ఎదిగిన పిల్లని పెట్టుకుని ఏంటండి ఈ సరసాలు? పోండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా టెన్షన్ తీసుకో. పర్వాలేదమ్మా. నాదనండి అమ్మా, తప్పు. నువ్వు గౌరమ్మ కూతురు. అవునండి. అమ్మా ఏమైంది? టెన్షన్ తీసుకురామ్మా. ఎక్కడ దెబ్బ తగిలింది? నాకు కాదు, ఈయనకి. మంది అమ్మా. ఏంటమ్మా మంది మట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి. గోవిందయ్య, అయ్యా, వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, మళ్ళీ పనిలో చేర్చుకో. ఈసారన్న పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా. పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అన్నారా? అయ్యా, నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా, ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. ఓహో. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి? అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి, అయ్యగారు, వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేయొచ్చు. అలాగేనండి. రైట్. అయ్యా, నువ్వు పనిలో చేరావు కదా? అయ్యా, పర్మనెంట్ చేశాను కదా? అయ్యా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు బొక్కలు సున్నవన్నీ సిద్ధం చేయి. వెళ్ళు. ఏమిటైతే నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. నువ్వు పని అడుగు కదరా, సిద్ధం చేయి. నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకితలు లేవయ్యా. అయ్యో, అజ్జనా రైట్ రా. ఒరేయ్, ఒక్కసారి ఒరేయ్ అనరా. అయ్యో, భలే బాగుంటుంది. ఒరేయ్ అనరా. బాగుండదండి. ఒక్కసారి రా. బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉంది. రా, భోంచేద్దాం. ఏరా, బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి. చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడికి వెళ్ళాడు. మీ అమ్మ దగ్గరే ఉన్నా. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా? వాడు ఒక తప్పు చేశాడు. తప్ప? ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ లాకెళ్తున్నావు?
ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి, వెళ్ళు. మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గు కాలేదు? లేదు, నాకు సిగ్గు లేదు అసలు. వాడే అయ్యా, ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, 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 ఎవరు కుట్టున్నావు? నీ మంచి ఎవరు చేసుకుంటున్నావు? అతను ఎవరు అనుకుంటున్నావు? నిన్ను చంపేస్తా. నిన్ను నన్ను వదులు. అది నిన్ను మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగటానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో. ఎవరు చిన్న నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నై నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా, 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 తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకోడయ్యా, మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికీ ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతల పెట్టుకుంటుందో. అయ్యా, మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా, అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్లు. ఉండాలి, ఎళ్ళమంటే వెళ్ళాలి. పెద్ద కలెక్టర్. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ పిలుస్తున్నావు? లేచి అనబెట్టు. పెడతా పెడతా. ఏంటి అలా గించుకుంటావేంటి? నేను ఇప్పుడే వెళ్తానంటానా? టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది, ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందా? జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంట. ఏ నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనేం కాదు, తలుచుకుంటే కడుపు మండిపోతుంది. ఆ పిల్లందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది నాటకం ఆడి. దానికి కూడా కాలం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేచి చనబెట్టు. పెడతా, పెట్టుకు తినరా. మాకు చేత కాదు, తింటాంలే. తండ్రి, నా బంగారు, ఎట్టున్నావయ్యా? బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముక్క రాస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా. నవ్వుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా, నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా. నువ్వెట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత.
ఎందుకంటే నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేనయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సింహాద్రి, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా, ఇటు నుంచి ఆ కిటికీ కాడికిరా. నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. యారా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నావు. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేరు. రాయ్, ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదే. ఏం లేకపోవటం ఏంటి, చూపిస్తాను. నువ్వెంత కాకపట్టినా నేను ఈ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టాగే వెళ్దు గాని. ఇగో చూడు. ఏం లేదులే, తిన్నాయి. దేనికి ఏడుస్తున్నావు? ఏం లేదే. నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా, నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి అర్థం? ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినాగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అవి తిందు గాని. ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా నిదానంగా. ఏమీ లేదు, బాగానే ఉంది. చూసావా అయ్యా, చూసావా? అచ్చు నీలాగే ఉన్నాడు కదా. అవునే. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. సింహాద్రి, అయ్యగారింటికాడే ఉంటావు కదా, అలాగే. నేను అక్కడికి వచ్చి చూస్తా. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. అమ్మా, ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. నీ చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకి రా, నేను తీసుకొస్తా. పాపిస్తాన్ని అన్నం తింటామని కూడా అడగలేకపోయాను. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చిన తిండి, అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను. ఏమిట్రా మాటలు? వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇతంగా కనుంటే. అమ్మా ఊరుకో. చూడరాడు ఎంత మాట అన్నాడు. రాయ్, అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. ఊరుకో ఊరుకో. మరి ఎట్టడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే. ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులేమ్మా, ఇంకోసారి తింటాగా. ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటయ్యా ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడు నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. సింహాద్రి, రే సింహాద్రి. సింహాద్రి, పాప నువ్వు. మా బాబు కాదు, పాపను ఇచ్చేరా. చెవులు కుట్టదు. చెవులు కుడతారు ఎప్పుడు. అయితే
పాపకి జీవితాంతం దిద్దులే వద్దంటావా? పొద్దు నగలు ఏం లేకపోయినా పర్లేదు అందంగా ఉంది. ఓహో చెవులు కుర్తా నెప్పెడుతుంది కదా మరి ప్రెసెంట్ అయిపోయింది. సింహాద్రి సింహాద్రి పాప నువ్వు నేనేమోనమ్మా? ఇటు చూడు, నన్ను చూసి నేను మాట్లాడు. చూడను. చూడు ఆ. నొప్పేం పెట్టకుండా నేను చూసుకుంటాను. నిజంగానే నిజంగా. జాగ్రత్త. ఏడోకమ్మా. భయమేమిట్రా? దడుచుకున్నాడు దడుచుకున్నాడు. అందరూ కలిసి పాప నడిపిస్తారు. రేయ్. ఊరుకోండి. రేయ్, పాప చూడరా. రేయ్, పాప ఎలా నవ్వుతోందో చూడరా. నేను చూడను. అరే బుజ్జిది భలే అందంగా ఉంది. ఈ మాట్లాడడానికి ఎంత గొడవ చేశారు. మరి అలా బుజ్జిది ఆడవారండి చిన్నపిల్లలు. నమస్కారం. అయ్యగారు వచ్చారు, త్వరగా కానీ ఉండరా. నమస్కారం. అందరూ కూర్చోండి కూర్చోండి. రే సింహాద్రి, ఆ ఖాళీగానే ఉందిగా, కూర్చోరా. పర్లేదయ్యా, రై కూర్చోమంటుంటే. మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రై నేను చెప్తున్నానుగా, కూర్చొని తినరా. వద్దయ్యా. కూర్చో. ఏంటి ఏమైంది, ఎందుకు లేచి నిలబడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుక. రే సింహాద్రి లేరా. నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని. సర్లేలే, ఇంకా నిలబడి ఉన్నారే. అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రై వడ్డించరా, భోంచేయండి, అందరూ భోంచేయండి. రై సింహాద్రి సారా. అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు? మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. రారా. ఈ ఫోటో బాగుందా? ఈ ఫోటో చూడండి. బాగలేదు. ఇది బాలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? సంచి నిండా డబ్బు నగలు మొత్తం పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న 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 నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేనెక్కడ చూడమన్నాను, మీ అమ్మే చూడమంది. అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర? 4 రోజులు ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుందక్క? నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న 4 ఎకరాలు దొరుకోకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. రే అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తాండి. ఏ శ్రీశైలం. శ్రీశైలం కాదండి, భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట 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 మూట. అడుగుతున్నారుగా బావా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటండి మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాట వరుస అన్నారు. మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోను సంచులు తీసుకెళ్తుంటాం. అందుకే సరదాగా ఇక్కడి నుంచి మీరు బట్టలు తెచ్చుకున్నప్పుడు ట్రంక్ పెట్టి తెచ్చుకోండి. నమస్కారం అండి. వస్తాక. అలాగే. అయ్యో అయ్యా, మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట. చిన్న మాట ఏంట్రా, పెద్ద మాటే చెప్పు. నిన్నెవరు వద్దన్నారు? తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటున్నారు. మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసేయాలని ఆశపడుతున్నారు. ఏమా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇల్లరిగా ఉండే అల్లుని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది. ఇల్లరిక పల్లుడా? ఎవరన్నా చూసావా? ఇప్పుడే చూశాను. ఎవరిని? మన అమ్మగారి తమ్ముడు గారిని. రేయ్ ఆపు నీ సలహా. ఏ ఆయనకేం తక్కువ అండి? మన అమ్మాయి గారికి వరసే అవుతారు. ఏ ఇస్తే తప్ప? తప్పేంట్రా తప్పు. అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను. మనకున్న ఆస్తి మన ఇద్దరు అమ్మాయిలే కదంటండి. అదో సగం గౌరవం ఇచ్చారనుకోండి, ఆయన గొప్పడైపోతాడు. నోర్మై, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా తలదొచ్చుకో. నాకు సంబంధం లేని చోట నాకేంటండి పని? అలాగే ఇప్పుడు నేనేమన్నానని రద్దు కోపం? కోప్పడేది పెద్దవాళ్ళని కాదులేండి. మీ అమ్మాయి మీ ఇష్టం, ఎవరికైనా చేసుకోండి. అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరేరవండి. మిమ్మల్ని చూసి అమ్మగారు ఏడుస్తారు. మధ్యలో నాకేంటి? నేనే చుట్టానా పట్టానా? సింహాద్రి నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. పిలవండి. ఎందుకు పిలవాలి? పెద్ద రోషం పొడుచుకొచ్చింది. పోరా. ముహూర్తం వేలవుతుంది, పెళ్లి కుమారుని తీసుకురండి. సింహాద్రి నీ కాబోయేలోని తీసుకురా.
నా కలుడు ఏంటండి? నువ్వేగా సెలక్షన్ చేసింది. అకౌంట్లో వీల్లేదు, నేను ఈ పెళ్లి ఒప్పుకోను. అయ్యో ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఇంత గొప్ప ఇంటికి అల్లుండవుతానని? ఎవడు చేసిన పుణ్యమో? పుణ్యమా? నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా? అయ్యో నా బంగారం, నీకు నేను అసలు ద్రోహం చేస్తానా? నేను ఆస్తి కోసమే నా అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను. నా ప్రేమంతా నీ మీదే. ఓరి పాపిష్టి వెదవా, నువ్వు ఇంత మోసగాడివా? మరేమో అక్క. నన్ను అలా పిలవద్దు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నది ఆస్తి కాసపడా. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. అక్కతో మంచి రోజులు తినిపించావు. ఈ రోజు మంచి రోజే. తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకిది మంచి రోజు. నన్ను క్షమించక్క. ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడో తెలియని తనతో దాన్ని పుట్టుకున్నాను. దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడక్క. నువ్వు ఎలాగైనా తగలడిపోరా, కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివను. వెళ్ళనివ్వడు, నేను వెళ్ళనివ్వడు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు. నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను. వద్దు, నా కళ నెరవేరే సమయంలో దాన్ని చనిపోయేదక్క. అక్కడే బతుకున్నంత వరకు నీ కూతురికి ఏ అన్యాయం చేయను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చైతీరా, మర్యాదగా దారి వదలు. ఈ పెళ్ళాకి పోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోరా, నువ్వు చచ్చిపో, కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. తప్పుకో, నేను వెళ్ళాలి. చంపేస్తాను వినకపోతే. ఎంత బతిమాలాలే నువ్వు? ముహూర్తం దాటితే మరో 3 నెలల వరకు వేరే ముహూర్తాలు లేవు. చూస్తూ నిలబడ్డానండి. వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండి. వెళ్ళండి. అటు వెళ్తున్నారేంటి? అయ్యా పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనపట్లేదండి. కనపడకుండా ఎక్కడ పోతాడ్రా? అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా? చూశానండి. నువ్వెక్కడికి వెళ్ళావయ్యా బాబు? అవతల ముహూర్తానికి టైం అవుతుంటే రారా. కూర్చో కూర్చో కూర్చో. ముహూర్తం టైం అయిపోతుంది, తొందరగానే ఉండే. ఇదేమిటయ్యా, తిరణాలకు వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు. గోవిందయ్య, అయ్యా నువ్వు వెళ్ళి లక్ష్మీ సింహార్తి ఎక్కడ ఉన్నారో చూసుకుంటున్నా. కంగారు పడకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాం. ఏ శాస్త్రి, తాళతో తీసుకురా, ముహూర్తం టైం అవుతుంది. వస్తుందమ్మా. అన్నవరం, నువ్వు త్వరగా వెళ్ళి లక్ష్మి పిలుచురా. అన్నతరం లేకుండా నువ్వు తాళి కట్టి చేస్తావా? తాళి ఎక్కడ పెట్టావు? మంత్రాలు చదువు. అయిపోయాయండి. అయిపోయినాయి, మళ్ళీ చదువు. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఎలా జరిగిందమ్మా? సుమాద్రి, నా తమ్ముడు మంచివాడు కాదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపించు. నా కూతుర్ని కాపాడు. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళాలి. నేను పెళ్ళి ఆపలేకపోయానమ్మా. నేను వెళ్ళేసరికి తాళి కట్టేశాడమ్మా.
మన అమ్మాయి మేడలో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా నువ్వే చెప్పమ్మా. మా అమ్మా అమ్మా అమ్మగారిని చంపేశారు అయ్యారు. అమ్మగారు ఎవరో చంపేశారండి. లక్ష్మి లక్ష్మి అమ్మా అమ్మా ఏం జరిగిందో చెప్పరా, ఏం జరిగిందిరా? అరే ఏం జరిగిందో చెప్పరా, చెప్పరా, చెప్పు. అమ్మగారిని నేనే చంపేశాను. శ్రీమాత్రి, మీ అమ్మగారిని నువ్వు చంపావు. నేను నమ్మనయ్యా. మీ అమ్మగారు మా అక్కని పొట్టలు పెట్టుకున్నావు కదరా. మా అమ్మ నీకేం అన్యాయం చేసింది? ఎందుకు చంపావు? చెప్పు, ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఏం జరిగింది చెప్పరా, చెప్పు. పెళ్లి కొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం ఆపుకోలేక గట్టిగా నెట్టాను. దాంతో ఆ స్తంభాన్ని తగిలి తల పగిలి చచ్చిపోయాడు. కాదు కాదు, నువ్వు చెప్పుండవు. చెప్పరా, నిజం చెప్పు. ఏం జరిగింది? చెప్పానుగా, నా చేతులతో నేనే చంపేశానని. అమ్మగారిని నా చేతులతో నేనే చంపేశాను. నా చేతులతో నేనే చంపేశాను. అయ్యా కూర్చోండి. అయ్యా నువ్వు అమ్మగారిని చంపలేదు. నేను అమ్మనయ్యా. అయ్యా శ్రీమాత్రి. నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా. అదేమాటయ్యా, నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. మీరు 100 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. అయితే నా మీద ఒట్టు. జరిగిన నిజం నాకు ఇప్పుడు చెప్పాలి. నేను నాశనం అయిపోతే నీకే. అయ్యా, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసయ్యా. కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.